పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తోలుంగూడ గ్రామ ప్రజలు ఎన్నాళ్ళుగానో రహదారి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ రాకపోకలకు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లె ప్రజల కష్టాలు గురువారం మరోసారి బయటపడ్డాయి. గ్రామానికి చెందిన మండంగి కింబప్ప అనే మహిళ 4 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ పడకగట్టుకుంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను చికిత్స కోసం నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాల్సి వచ్చింది. గ్రామానికి రహదారి లేకపోవడంతో పరిస్థితి అత్యవసరంగా మారినా వాహనం గ్రామంలోనికి రాలేదు. అలా ఉండటంతో గ్రామ పెద్దలు తాటి చెక్కలతో డోలు తయారు చేసి అదే మార్గంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న దారిలో అడవులు, గుట్టలు, లోతుగుంటలు ఉన్న ప్రమాదాలకు అవకాశం ఉన్న గ్రామస్తులు కలిసి కెంబప్పును డోలిపై మోస్తూ నడకన పిహెచ్సికి తీసుకెళ్లారు. మార్గమంతా ఆందోళన, ఆతురత నిండిన పరిస్థితుల్లో గంటల తరబడి ప్రయాణించి చివరకు వైద్య కేంద్రానికి చేరుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్య చెప్పుకుంటున్నాము, అయితే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలియజేశారు. చిన్న అనారోగ్యం వచ్చినా పిహెచ్సికి వెళ్లడమే మహా కష్టమైపోతుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వాపోయారు. కింబప్పు పరిస్థితి క్షీణించడంతో డాక్టర్లను చూసేందుకు డోలు తప్ప ప్రత్యామ్నాయం లేదని వారు తెలిపారు. తోలంగుడి గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాలు, పెద్దలు, కార్యకర్తలు, కుర్రోళ్ళందరూ, యువకులందరూ నమస్కారం. ఈరోజు గత 15-16 సంవత్సరం నుండి ఈ రోడ్డు కోసం పోరాటం ఆడుతున్నాము. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే ఈ రోడ్డు బాగలేక ఈ డోలి మోతాంది ఇంతవరకు ఉంది. ఇదా మండంగి కింబప్పు రాత్రి నుండి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము. ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు. అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డోలి మూతతో తీసుకెళ్తున్నాం ఆసుపత్రికి. అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి గాని, అధికారులు గాని స్పందించేసి ఈ తోలంగూడ తారుని కాకలి జంక్షన్ తో కోసంగూడతో తోలంగూడతో లిక్కడి వారికి ఈ తారు రోడ్డు చేయాలని కోరుతున్నాం. రేపు ఐటీడీఏ దగ్గర ధర్నా చేస్తాం. ఇంకా చూస్తాం. లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ, ఈ 5-6 గ్రామ ప్రజలందరూ మొత్తం సుమారు 5,000 ప్రజలు ఉన్నాము. 5,000 జనాభా, 5,000 కుటుంబాలు ఉన్నాము. వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అమరావతి నిరాదీక్ష నిర్వహిస్తాం. తప్పకుండా మీరు సహకరించి ఈ రోడ్డు బాగా చేయకపోతే రేపు అధికారుల మీద గాని, ప్రభుత్వం మీద గాని మేము తప్పకుండా పోరాటమాన్ని కొనసాగిస్తాం, తిరుగుబాటు చేస్తాం. అది మాత్రం మీరు అధికారులు చూడండి. మేము మాటలు కాదు. ఈ ఇబ్బంది అంది ఇంతవరకు మేము స్వతంత్రం వచ్చి 80-70 సంవత్సరం కావస్తున్నప్పుడు కూడా ఈ బానిస రాజ్యం ఉంది, ఈ బానిస పనులు ఉంది. అందుకే దయచేసి మీ అధికారుల్ని, మీ ఎమ్మెల్యేలని, మీ ప్రభుత్వం నాయకుల్ని మీరు గుర్తించేసి తోలంగూడ మీదలెళ్లి తారు రోడ్డు మంజూరు చేయాలని నేను కోరుకుంటూ సెలవు.